స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుత కార్యక్రమం జీవనాడు 82లో ప్రసిద్ధ కథకుడు జాతశ్రీ రచించిన ఆర్తారావం కథల సంపుటి నుండి అంతర్ముఖం అనే కథ ప్రసారం చేయబోతున్నాం. వ్యాఖ్యాత జీవన్. యంత్రాలు వచ్చిన తర్వాత వృత్తి జీవితాలు ఎంత సంక్షోభంలోకి కూరుకుపోయింది, ఆ జీవితాల్లోని యథార్థ జీవిత దృశ్యాలను, ఆ దృశ్యాల్లోని సమస్త పార్శ్వాల్ని జాతశ్రీ తన కథల్లో చిత్రించాడు. జాతశ్రీ అసలు పేరు చార్లెస్. జాతశ్రీ అనే కలం పేరుతో 100కు పైగా కథలు రాసి తెలుగు కథా సాహిత్యంలో చెరగని ముద్ర వేసిన కథకుడు ఆయన. చలివేంద్రం, కుట్ర, ఆర్తారావం, పైరగాలి అనే కథా సంపుటలు తన జీవిత కాలంలోనే వెలువరించాడు. తెలుగు కథా సాహిత్యంలో కుల వృత్తాలను ఇంతగా పట్టించుకున్న కథకుడు బహుశా ఈయనే ఏమో. దాదాపు అన్ని కుల వృత్తులపైన ఆయన కథలు రాసి ఆ జీవితాల్లోని ఆర్తిని అక్షరబద్ధం చేశాడు. ఆర్తారావం సంపుటిలోని కథలన్నీ సమస్త వృత్తుల సమస్త చిహ్నాలే. ఇందులో సాలెలు, వడ్రంగులు, కుమ్మరులు, కల్లుగీత కార్మికులైన గౌడవారు, మత్స్య కార్మికులు, పాకీవాళ్ళు, దొమ్మరాట కళాకారులు, గంగిరెద్దులవారు, పంబలూరు, గూర్ఖాలు, ఇలా సమస్త వృత్తుల సహస్ర చిహ్నల్ని తన కథల్లో నిక్షిప్తం చేశాడు రచయిత జాతశ్రీ. 1990ల తర్వాత వచ్చిన ప్రపంచీకరణ ఫలితంగా మార్కెట్లను శాసించే శక్తులు చేతి వృత్తులను ధ్వంసం చేశాయి. ఇట్లా కనుమరుగవుతున్న కుల వృత్తుల ఆర్తారావాన్ని తన కథల్లో నిక్షిప్తం చేశాడు జాతశ్రీ. అంతర్ముఖం అనే ప్రస్తుత కథ కూడా ఆర్తారావంలోనిదే. ఇందులో కల్లుగీత వృత్తిగా బతుకులీడ్చే మల్లేశం యథార్థ జీవితాన్ని ఆయన మన ముందుంచాడు. తన కులవృత్తి ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని మాత్రమే కాకుండా ఈ కథలో మరో పార్శ్వాన్ని కూడా దర్శింపజేస్తాడు రచయిత. కులవృత్తి కూడుపెట్టదని నిర్ణయించుకొని తర్వాత తరాన్ని చదివించి కొత్త జీవితాలు ఊహిస్తుంటే నిరుద్యోగం వారి పాలిట యమపాశంలా మారింది. ఈ కోణాన్ని కూడా జాతశ్రీ ప్రస్తుత కథలో చిత్రించాడు. ప్రపంచీకరణ ప్రభావంలో అమలవుతున్న పారిశ్రామిక, స్వేచ్ఛ, వాణిజ్య విధానాలు, సాంకేతిక అభివృద్ధి గ్రామీణ చేతి వృత్తుల్ని నామరూపాలు లేకుండా చేయటమే కాదు, తరతరాలుగా వాటిని నమ్ముకున్న వృత్తిదారులు జీవితాలు కోల్పోయేలా చేస్తున్నాయి. ప్రత్యామ్నాయాలు ఆలోచించకుండా అగ్రరాజ్యాలకు దాసోహమంటూ మన నేతలు అమలుపరుస్తున్న విధానాల వల్ల గ్రామీణ వృత్తులు ప్రపంచ వాణిజ్య పడగనీడ ధ్వంసమై మరో దారి మృగ్యమై తీవ్ర ఆందోళనతో వృత్తి పనివారులు ఆర్తారావం చేస్తూ ఉన్న నేపథ్యాన్ని ఈ కథల్లో చిత్రించబడింది. ఇహ వినండి కథ అంతర్ముఖం. కథా రచయిత జాతశ్రీ. ఇంకా తెల్లవారలేదు. మంచు దట్టంగా కురుస్తోంది. ముందు వసారాలో కట్టేసి ఉన్న గేదె పాలు పితికిన భూదేవమ్మ ఇంట్లోకి వస్తూ తాళ్ళు గీయటానికి తయారవుతున్న భర్తను చూస్తూ, కాస్త ఆగు, టీ పెడతా, తాగిపోదు గాని అంటూ పొయ్యి దగ్గరికి పోయింది. అప్పటికే బిళ్ళగోచీపై పట్టా బిగించి ముస్తాదు కట్టుకున్నాడు మల్లేశం. జల్దీ గాని అంటూ చిరతబద్ద అందుకొని నులక మంచం మీద కూర్చొని ముంజ కొడవల్ని సానబడుతూ, ఏమంటున్నాడు పెద్దోడు అన్నాడు. అనేదేముంది, అదే పదం, ఎంత చెప్పినా ఇనుకోవటంలే, ఏ మాట చెప్పినా తిరుగ చెప్తుండు, ఒకేడు ఓపిక పడితే మన కష్టాలన్నీ తీర్తాయి అంటున్నాడు, చెప్పి చెప్పి యాస్టకొస్తుంది అంది భూదేవమ్మ. పట్టుమని 50 ఏళ్ళు ఎవరిస్తారే, నేనేడ సచ్చేది అన్నాడు మల్లేశం. ఈడికిదేం మాయరోగము, కుయ్యుటూ కుయ్యుటూ అని తగిలిండు. విమానం
ఎప్పుడెక్కుతాను అని చూస్తాండే గాని మరో దేశ లేదు ఆడికి అంది భూదేవమ్మ. ఏ ఇవానమో ఏమో ముందు నన్నే వాడికెక్కించేట్లు ఉన్నాడు. సానబట్టిన ముంజ కొడవల్ని బొటనవేలుతో గీరుతూ పదును చూసి దాన్ని పక్కనే ఉంచి గీసకత్తిని అందుకున్నాడు మల్లేశం. గీసకత్తికి రేతిరే పదునెట్టినవు కాదు, టీ గ్లాసుతో భర్త దగ్గరగా వస్తూ అంది భూదేవమ్మ. పెట్టినలేతి అంటూ గీసకత్తి పదును చూసి చిరతబద్ద మీద ఓసారి ఆడించి పక్కనుంచుతూ టీ గ్లాస్ అందుకున్నాడు మల్లేశం. భూదేవమ్మ భర్త కాళ్ల ముందు నేల మీద కూర్చొని 3 రోజుల క్రితం తాటిమట్ట గీరుకొని పెద్ద పుండైన చోట కుడిచూపుడు వేలితో నెమ్మదిగా నిమురుతూ, సీమింకా ఉంది, సూదేయించుకున్నావా అని అడిగింది. 20 దొబ్బిండు కాదు డాక్టర్ ఆయన అన్నాడు మల్లేశం. అదేంది 10 కాదు, నిన్న పొద్దుగాల ముంజ కుమరన్నకి సూదేసి 10 తీసుకుండుగా, ఎవరికేసినా అదే సూదాయే, మనిషికో రేటా అంది భూదేవమ్మ. ఏమో పోనీ, పిల్లలున్నోళ్ళం, ఎప్పుడు కేకేసినా పరిగెసుకొస్తాడు, అయితే మనలే పుణ్యానికొస్తాడా, బరాబర్ పైసలు ఇస్తాను, నేను అడుగుతానుండు. అడక్కు, ఏ సూదిలా ఏ మతలబుందో మనకేమెరుకా, అందుకని అడిగినంత ఇస్తావా, ఓనీ అన్నాగా అరవక అంటూ ఖాళీ టీ గ్లాస్ అందించి మంచంలోంచి లేచి చిలక్కొయ్యకున్న కాళ్ళ గుదిని తీసుకొని ఓసారి లాగి చూసి మూలనున్న కాడిబద్ద అందుకున్నాడు మల్లేశం. మర్సిన రేత్రి సందేలా మీ తమ్ముడు కోటేశం ఇంటికొచ్చిండు అంది భూదేవమ్మ. ఏందట? పెద్ద పిల్ల, అదే మహాలక్ష్మి సమర్థ అయిందట, ఒక 1000 రూపాయలు కావాలన్నాడు అంది భూదేవమ్మ. నువ్వేమన్నావు? నేను అడిగి చెప్తానన్నా, అప్పుడే ఇద్దామనిపించింది కానీ నీకో మాట చెప్తే బాగుంటుందని ఆగిన. ఇస్తే పోయేడిదిగా, నాకు చెప్పేదేముంది, ఇంట్లో ఉండి గుడ్లేమన్నా పెడతాయా, అయినోడికి ఆపదకి కాక రూపాయలు మూట కడతావా ఏంది? అన్నా తమ్ముడు మంచి మననా లేక డబ్బు అంటూ ఎర్రెత్తిపోవటానికి మనేమన్నా ఈ గాలపడవా అన్నాడు మల్లేశం. సర్లే, అట్నే నేనే పోయి ఆ పిల్లదాని చేతిల 2 కొబ్బరి కుడకలు ఇంత బెల్లం పెట్టి కోటేశానికి డబ్బులిచ్చొస్తా అన్నది భూదేవమ్మ. వసారాలో పందిరి గుంజకు తగిలించిన మోకు అందుకొని, సూతన్నవేంది, లొక్లు దేపో అన్నాడు మల్లేశం. నా మతిమండ, ఏందో ఈ పోరగాడు చేయబట్టి మతిల మతి ఉంటల్లే అంటూ ఇంటి వెనుక నీళ్లగావు దగ్గరున్న లొట్లు కడిగి తీసుకొచ్చింది భూదేవమ్మ, భర్తకు అందించింది. వాటిని అందుకొని మల్లేశం కావిడి బద్దకు తగిలించుకుంటూ ఉంటే భర్త వైపున చెయ్యి ఆనిస్తూ, జాగ్రత్త, మంచు కురుస్తాంది అంది భూదేవమ్మ. నా జాగ్రత్తకేం గాని ఆ పెద్దోడినే కాస్త అరుచుకో అన్నాడు మల్లేశం. అవుగాని రాజన్నేమన్నాడు అంది భూదేవమ్మ. సంక్రాంతి వెళ్ళినాక ఏ సంగతి చెప్తానన్నాడు, గవర్నమెంటు సుతా దివాలెత్తిందంట, పోయినేడు బకాయిలన్నీ కట్టందే కొత్త లోన్లు ఇయ్యొద్దని చంద్రబాబు ఆర్డర్ వేసిండంట అన్నాడు మల్లేశం. అప్పుడు చంద్రబాబు గవర్నమెంటు అధికారంలో ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఏమాయే, పేదోళ్ళు బతకొద్దంటనా, అయినా మనం ఊరా కట్టినం కాదు అంది భూదేవమ్మ. మనం కడితే సరిపోద్దా, సొసైటీ నెంబర్లంతా కొట్టొద్దా, అవన్నీ సెక్రటరీ బ్యాంకులో జమ చేయొద్దా, ఆ లెక్కలన్నీ తేలినాక అప్పుడు మళ్ళీ కొత్తప్పుకి అర్జీ పెట్టుకో అని సాటింపేస్తాండ్రు, ఎరికైందా అన్నాడు మల్లేశం. ఏందో ఈ సరలు, ఈ మాయదారిపోయారుగాడితో మా సిరాగ్గుంది, ముద్ద మింగుడు బండియట్లే, ఒకటే నస 2 ఎకరాలు అమ్ముదా ఉంటాడు అంది భూదేవమ్మ. మల్లేశం ఉలిక్కిపడ్డాడు.
నోరు పడిపోయిన వాళ్ళ ఓ క్షణం గుడ్లు తేలేసి భార్యకేసి చూస్తూ, ఏంది, పొలం అమ్ముతాడంటనా? అమ్మి ఏం చేస్తాడంట అన్నాడు. ఏడాది తిరగకుండానే 4 ఎకరాలు కొంటాడంట. మా కొంటాడులే. వాడు ఏసాలు తెలియదు అనుకుంటున్నావు ఏందో? చదువు రాలోళ్ళని మనల్ని ఇంత ఆడిస్తాడు. అరే, ఈ పోరుగాడు చేయబట్టే కదా ఆ కొత్తగూడెం తీవుడు ఇంటి మీద పడి పరువు తీస్తాడు. వాయిదాల సముద్ర అంటే ఎనిసొచ్చిండా? అది తడిసి మోపెడైంది. అయ్యగారికి టీవీ లేకుంటే పొద్దుపోదేమో. నెలకు 10,000 ఏడు నుంచి తెస్తా అన్నాడు మల్లేశం చిరుకోపంతో కొడుకు తెచ్చిన టీవీ అప్పుని గురించి తలుచుకుంటూ. అయితే మనలైతే ఊరంతా తీసుకుంటుంటే ఆడు కాయసపడ్డాడు. అప్పుల అప్పు ఇంకేంది, 3 ఆయుధాలు కడితే అదే తీరిపోద్ది సముదాయింపుగా అంది భూదేవమ్మ. చాలా చెప్పినవులే, ఇక ఆగు. అరే, అటు పెద్దని పెండ్లి బాకీ సంగతి చూడాలనా? అదో బిడ్డ తల్లేనా, దానికి ఇస్తానన్న 20 ఏళ్ళు సర్దలేక సస్తుంటే వాడికి తెలవదా? వాడేమన్నా పాలు తాగుతాడా? ఇగో వంతో చెప్పు, ఒకటే మాట, కాలం బాగుంటే కలిసి వస్తే పత్తి డబ్బులు వచ్చినాక పొమ్మను. ఇప్పుడిప్పుడే కావాలనంటే నీకు ఆడిపోవటం తప్ప దారేం దొరకటంలే. అరే, తోటోడు తొడగోసుకుంటుండని మనం మెడగోసుకుందామా ఏంది? చదువుకున్నోడేమో ఆ మాత్రం తెలవదా ఆడికి అన్నాడు మల్లేశం. నే చెబుతలే, నువ్వు గుండె చెదరమాకు అంది భూదేవమ్మ. మల్లేశం లోలోన ఏదో గొణుక్కుంటూ కావిడి బద్ద భుజానుంచుకొని ఓ పక్క మోకు తగిలించాడు. ఒసారాలో ఉన్న చెప్పులేసుకొని పోయేస్తా అంటూ ఇల్లు దాటాడు. వీధి వాకిట్లో ఊడుస్తూ, కళాపి జల్లుతూ, ముగ్గులేస్తూ అమ్మలక్కలు పనిచేస్తున్నారు పొద్దున్నే. తాళ్లవనానికి బయలుదేరిన 5-6 గౌడలు పాఠశాల ముందు రోడ్డు మీద ఏవేవో మంతనాలు చేస్తున్నారు. వాళ్ళని చూసేసరికి మల్లేశానికి తాడి శిస్తు కట్టాల్సిన విషయం గుర్తొచ్చింది. శిస్తు డబ్బులు తీసి పక్కన పెట్టాడు కానీ 4 రోజుల నుంచి పెద్దోడి గోలకి ఏదీ గుర్తుండటంలే. రేపు కడదాంలేతి అని తనకి తానే చెప్పుకొని ముందుకు కదిలాడు. కొత్త మామూలు కాగానే తాళ్ల శిస్తు సుళ్ళు మొదలుపెట్టడం చాలామందికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అదే సమయంలో పిల్లల అవసరాలు నెత్తిన మీద పడతాయి. స్కూల్ డ్రెస్సులు, బస్ పాసులు, పుస్తకాలు అన్నీ ఒకేసారి సరదాలంటే కులవృత్తికి తోడు కాస్త వ్యవసాయం ఉన్న వాళ్ళ పరిస్థితి పర్వాలేదు. కానీ అచ్చంగా కళ్ళు మీదనే ఖర్చులన్నీ తీరాలంటే కష్టంగానే ఉంటుంది. ఎంత కాదనుకున్నా 3-4 వేలు అప్పు పట్టడం తప్పదు. సీజన్ వచ్చేదాకా వడ్డీ కట్టడమూ తప్పదు. మల్లేశం కులవృత్తిపైనే ఆధారపడిన వాడేం కాదు. పిత్రార్జితం 3 ఎకరాల మాగాణి, 4 ఎకరాల నల్లరేగడి చెలక ఉంది. కులపోళ్ళు అతన్ని ఉన్నోళ్ల సరసనే లెక్కిస్తారు. అయితే గత 5-6 ఏళ్ల నుంచి అతనికి వ్యవసాయంలో కలిసి రావటం లేదు. ఊరి చెరువు అలుగెళ్ళితే 2 పంటలకు ఢోకా ఉండదు. ఎంత లేదన్నా 70-80 బస్తాలు ఒడ్లింటికి చేరుతాయి. ఎరువులు, పురుగు మందులు, ఇతర ఖర్చులు పోను. అటు ఏడాది తిండి ధాన్యము చేతిలో 25,000 కనబడే పరిస్థితిలోంచి క్రమంగా కష్టపడి నెత్తిన చెంగేసుకొని నీరసంతో ఇంటికి చేరే దుస్థితిలోకి దిగజారాడు. తోడుగా ఈ మధ్య రైతుల్ని దగా చేసే దళారులు ఎక్కువయ్యారు. గత సంవత్సరం 16 క్వింటాళ్ల పత్తి గుంటూరు మిల్లుకెత్తితే వాడు తిరిగి ఇచ్చిందే లేదు, పత్తి డబ్బులు ఇచ్చిందే లేదు. అదేమని 4-5 కలిసి అడిగేందుకు పోతే ఇచ్చిన రసీదులు దొంగవని బెదరగొట్టిండ్రు. పోలీస్ కేసు పెట్టడం కూడా జరిగింది. కానీ కొన్న మనిషే కనిపించట్లేదు. రోజుల్ని చూస్తుంటే మల్లేశానికి అయోమయంగా ఉంది. ఎందుకు ఎట్లా జరుగుతుందో అతనికి తెలిసి రావటం లేదు. కానీ రోజు రోజుకి ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి.
అదే తిండి, అదే బట్ట, అదే పూరిళ్ళు, కొత్తగా ఒరిగొచ్చిందేమీ లేకున్నా సంపాదనంతా లెక్కకు దొరకకుండా పోతుంది. ₹10 వెనకేద్దామంటే వల్ల కావటం లేదు. ఎరువుల కొట్లోనూ బట్టల కొట్లోనూ అప్పులు అట్లానే ఉన్నాయి. ప్రతి ఉగాదికి అప్పులన్నీ తీర్చేసి కొత్త ఖాతా రాయించుకునే మల్లేశం 2 ఏళ్ల నుంచి పాత అప్పుకే వడ్డీ కలిపి కొత్త ఖాతా తెరవటం బాధగా అనిపిస్తున్నది. ఐటీఐ చదివిన పెద్దోడు రికంగా తిరగటం కూడా అతనికి తలనొప్పిగా ఉంది. తెలివిన బతుకుదాడే చదివించిన చదువుతో వాడికి బతుకు తెలివి తప్ప మిగతా అతి తెలివి ఎక్కువైంది. చదువుకుంటే మాత్రం కులవృత్తి చేయకూడదా? నాగలి పట్టకూడదా? కూర్చొని సంపాదించే ఉద్యోగం ఎవడిస్తాడు? పని చేసుకుంటూ బతకటం నామోషి అయితే ఎట్లా? రోజులు మారినాయని చెప్తాడే తప్ప వాటితో పాటు తను మారాలని తెలవదా అనుకున్నాడు మల్లేశం. మల్లేశానికి కొడుకు ఏ విధంగానూ కొరుకుడు పట్టం లేదు. గత 2 ఏళ్లుగా సింగరేణి కొలువంటూ కొత్తగూడెం కంపెనీ ఆఫీసుల చుట్టూ, యూనియన్ నాయకుల చుట్టూ తిరిగి 20,000 దాకా పాడు చేసిండు. ఇప్పుడు ఆ ఆశ వదులుకొని కువైట్ అంటూ కొత్త రాగం ఎత్తుకోవటంతో ఏం చేయటానికి తోచడం లేదు ఈయనకి. ఓ 50 ఏళ్ళు ఇవ్వండి, ఏడాది తిరగకుండానే లక్షలు తెస్తానంటూ చిటికలేస్తున్నాడు. కాదు కూడదంటే ఏడుపులు, పెడబొబ్బలు, అలగటం, అరవటం, ఇంటిని రావణ కాష్టం చేస్తున్నాడు. వాడు తెచ్చే లచ్చలేమో కానీ ముందు ఆ 1/2 లక్ష ఎలా సర్దాలో మల్లేశానికి దారి దొరకటం లేదు. ఇంకా 3 ఆడపిల్లలు, చిన్నోళ్లే కానీ రేపో మాపో వాళ్ళు గుండెల మీద కుంపట్లే కదా. ఎంత బికారోడిని చూసినా అధమం 1/2 లక్ష అడగక మాండ్రేవ్ అనే ఆలోచనల్లో మల్లేశానికి అదో భయం కూడా గుండెల్లో గూడు కట్టుకుంది. మల్లేశం వీధి మూల మలుపు తిరిగి నారందాస్ ఇంటి దాపుకొచ్చేసరికి ఎదురింటి ఈతాకుల తులసమ్మ నురగతో నిండిన కళ్ళు బింకి ఇంట్లో నుంచి తెచ్చి కళ్ళు కాలువలో పారబోస్తూ కనిపించింది. ఆ దృశ్యం అతని గుండెలో బాణంలా గుచ్చుకుంది. ఎంత లేదన్నా చెడమ్ముకున్న 200 ఏ సుఖం నేలపాలాయే. ఇంకా గౌండ్లోడికి బతుకెక్కడిది అనుకుంటూ తులసమ్మ దాపుగా వచ్చి, ఏం తులసక్క, కళ్ళు పొలిసిందా పారబోస్తన్నావు అన్నాడు. తలెత్తి చూసిన తులసమ్మ, ఎవరు? మల్లేశమా? నీకు తెలవందేముందిరా తమ్ముడు, కళ్ళు పులిసిపోవటం తప్ప ఖర్చయ్యే రోజులు మాయమైపోయినాయి కదా. మాయదారి కోకాకోలా తెచ్చిపెట్టిండుగా కోమటి నరసింహ, 10తో తెల్లారిపోతాంటే 25 పెట్టేది ఎవడరా? కళ్ళు బింకీలో మిగిలిన నురగనంతా చేత్తో తీసిపడేస్తూ అంది తులసమ్మ. మల్లేశం తల ఆడించిండే తప్ప నోరాడించలేదు. అతనికి మరింత దగ్గరగా వచ్చిన తులసమ్మ చిన్న స్వరంతో, ఎవరా తమ్ముడా, బండోళ్ళు ఎంకన్న పెళ్ళానికి డబ్బులొచ్చినాయంటగా అంది అదో రహస్యంలా. తెలవదక్క. నీ మొహం, వచ్చి 4 రోజుల పైనే అయిందట. ఖర్చులన్నీ పోను 80 ఏళ్ళు ఇచ్చిండ్రంట. ఎన్నిచ్చినా ఎంకన్న బతికొస్తాడాక. దాని 3 బిడ్డల్ని సాగనింపటానికి ఆ పోరది ఎన్ని శరలు పడాలనో. ఇంకేం శరలురా, మొగుడు లేడనే గాని దాని బతుక్కు దిగులేని ఉండదు. ఆ డబ్బులతోటి పిల్లలను సాగనంపుద్ది. వాడుండి చేయలేని పెళ్ళిళ్ళు ఆడు మన్నైన తర్వాత చేస్తాడు కదా. ఇన్నాళ్ళు రాని సంబంధాలు ఇగొస్తాయి చూడు. మూతొంకర ముక్కు పొడుగు అన్నోళ్లే పిల్ల నచ్చిందని ఎంటపడతారా. మాయదారి కాలం. ఇయాల రేపు మనిషి ఉన్నా లేకున్నా డబ్బుండాలిరా అంది తులసమ్మ. ఏదో బతకని అంటూ పొద్దుకేసి చూసి, పోయొస్తనక్క అంటూ కాలాడించిన మల్లేశానికి మదిలో బండు ఎంకన్న కదిలాడు. బండు ఎంకన్న పూటకు పెద్ద ఉన్నోడేం కాకపోయినా మాటకు మనిషి అనిపించుకున్నవాడు. వయస్సు చిన్నదైన వ్యవహారానికి దిట్ట.
చురుకుదనం పాలెక్కువ. అందుకని గీత కార్మిక సహకార సంఘం బాధ్యతలు, అప్పు వాయిదాల వసూళ్లు అన్నీ అతనికే అప్పగించారు. కుల పంచాయతీల్లో న్యాయం పక్కన తప్ప ఎదుటి పక్కన ఎంత పోసినా నిలబడే రకం కాదు. అటువంటి వెంకన్న 4 నెలల క్రితం పరుపుతాళ్ళు అడుగుబట్టి తాటి మట్టల్లాంచి గెలని బయటికి తీస్తుంటే మట్టల సందుల్లో చేరిన మండ్రగబ్బ కాటేసింది. వెంకన్న గోసపెడుతూ తాటి మీద నుంచి దొర్లిపడ్డాడు. అదిగో ఇదిగో అంటుంటేనే ప్రాణం పోయింది. ప్రభుత్వం నుంచి నష్టపరిహారంగా ₹1,00,000 వస్తే రావచ్చు కానీ తాటివనానికి పోయిన గౌడు ఇంటికి చేరే నమ్మకం లేకుంటే ఇంకా ఎందుకు ఆ బతుకు? నష్టపరిహారాల కోసమేనా ఈ వృత్తులు? ఆలోచనలతో మల్లేశం మనసు చిందర వందరైపోతోంది. చిరాగ్గా ఉంది. గుండె బరువుగా ఉంది. ఊర్పు నిట్టూర్పుగా మారింది. తాళ్లవనం దాదాపుగా వచ్చేసరికి అప్పటికే చెట్లెక్కి ఫలసాయాన్ని చూసుకుంటూ వస్తున్న కుర్రరాములు, మామా కాలు జాగ్రత్త, కాళ్ల గుది గట్టిగా చూసుకో, మంచుకి చెట్టు పూరాగా తడిసింది అన్నాడు. మల్లేశానికి నవ్వొచ్చింది. కానీ నవ్వలేకపోయాడు. చాలా రోజులుగా, బహుశా 4-5 సంవత్సరాలుగా అతనిలో నవ్వు మాయమైంది. ఎంత ప్రయత్నించినా ఏదో చిన్నపాటి నవ్వే తప్ప గుండెల్లో రక్తం కదిలేలా నవ్వక చాలా కాలమైంది. తాతకు దగ్గులు నేర్పుతున్నావురా అంటూ మరింత దగ్గరగా వచ్చి, ఒరే రాము, నీ సావాసగాడేగా, మా ఓడికి నువ్వన్నా చెప్పరాదురా, కుయిటు కుయిటు అని గోసబెడతాండు అన్నాడు మల్లేశం కువైట్ను గురించి. అవు మామా, ఎప్పుడు పోయేది? ఏకసికంగా ఉన్నదిరా. కువైట్ పోవటం అంటే మాటలా? 50 ఏళ్ళు కావాలరా. ఏడ దుబ్బుకొచ్చేది? డబ్బే కట్టలేదా? మరి మీ ఓడు నెలాఖరున విమానం ఎక్కుతానని నిన్న సుత నాతో అన్నాడు. వాడు పోవాలి కానీ నీకు డబ్బులే డబ్బులు అని పెదాలపై నవ్వాడించాడు రాములు. తాలిసే ఎదవ డబ్బు. డబ్బులుండే బతికినారా ఇంతకాలం? ఈ మధ్యన వచ్చింది డబ్బు రోగం అన్నాడు మల్లేశం. వెనకటి పూసెందుకులే మామా, ఆ రోజులన్నీ కథలే. అప్పటి పలకరింపులు రుచులు ఇప్పుడున్నాయా? బుద్ధులు పూరాగా మారిపోయినాయి కదా మామా అన్నాడు రాములు. అవురా, పురుగు మందుల పంట తింటున్నాం కాదు, మనిషికి పురుగు బుద్ధి వస్తుంది మల్లేశం అన్నాడు. సత్యం చెప్పినావు మావా. ఇయాల రేపు డబ్బులున్నోడే మనిషి, లేనోడు పురుగుతో జమ. అవునా రాము, నాకు తెలవక అడుగుతా, కనిపించిన తల్లిదండ్రి లేకుండా ఏడనో బతకటం కూడా ఓ బతికేనారా? కలోగంజో తాగి కలిసి బతకాలని చెప్పిండ్రు కాదురా పెద్దోళ్ళు. జంతువులోలే ఎవడిగాడు బతకటం, మూట కట్టుకోవటం మనిషి బతికట్లయిద్దిరా తలగొక్కుంటూ అన్నాడు మల్లేశం. పోయినాయి మామా, ఆ రోజులన్నీ పోయినాయి. ఇవాళ రేపు డబ్బులే లోకం. తల్లే కానీ చెల్లే కానీ డబ్బుతోనే కొలుస్తాండ్రు. వాడు అదృష్టం ఎట్టుందో ఎట్టనన్న చేసి పంపి మామా, కాదంటే ఒరిగేదేమున్నా ఉందా అన్నాడు రాములు. అంతేనంటవా? రాములు తలూపుతూ దాటిపోయిండు. మల్లేశం దాటిపోతున్న రాముల్ని చూస్తూ అతనే నిల్చుండిపోయిండు. కొద్దిసేపటికి తెలివి వచ్చినట్టుగా తత్తరపాడుతూ, ఏంది ఏంది మాయా, ఇంత వయసొచ్చి నా కొడుకంతోడితో చెప్పించుకున్నా నా బుద్ధి ఏమైంది అనుకుంటూ తాడి చెట్టు దగ్గరికి చేరిండు. మల్లేశం మనసు పరిపరి విధాల వెనక్కి ముందుకి కుడికి ఎడమకే పరిగెత్తున్నది. తన బతుకులోకి చూసుకున్నాడు. అప్పులన్నే నోటికి లెక్కేసుకున్నాడు. 40,000 లెక్కకొచ్చాయి. రోజులు చూస్తే ఖర్చులు తప్ప రాబడి అరుదైపోయింది. భూమి నిస్సారమైపోయింది. గాడిద మబ్బులు తప్ప వానమబ్బులు కరువైపోయినాయి. ఇటు చూస్తే నిఖార్సైన కళ్ళుకు నూకలు దొరకటం లేదు.
దూబగుంట కల్తీ కళ్ళు, నల్లబెల్లం దొంగ గుడుంబ కలిసి గౌండ్ల బతుకుల్ని వెక్కిరిస్తున్నాయి. ఏదో ఒక రాబడి ఉండాలంటే పెట్టుబడి ఉండాలా? పెద్దోడిని కువైట్ పంపిస్తేనే కుదిరేట్టుంది. పోనీ వాడు అదృష్టం ఎట్టుందో ఏంటో. అంతలోనే మరో గుబులు. తెలవని చోటికి పిల్లోడి పంపితే కష్టాల పాలవుతాడేమో. అక్కడ ఏదైనా జరిగితే కబురైనా అందదు. అయినా వాడు అడిగిన డబ్బు ఏడ తెచ్చేది? చిలకమ్ముదామన్నా కొనేవాడెవడు? ఊర్లో డబ్బు ఎవరికాడుంది? పోనీ వడ్డీకి తెచ్చినా రేపు వాడి ఈత బావుండక అప్పు మోపిడయి ఇంటిల్లాదులకి ఏ పురుగుల మందు గతయిద్దాయే అనుకున్నాడు. మళ్ళీ అంతలోనే దశబో ఎట్టయినా మా బాగే, బతికేందుకు రోజూ సచ్చేదానికన్నా అదే సుఖం కానీ అనుకొని మల్లేశం కొడుకును కువైట్ పంపించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఆలోచనలు డబ్బు దొరికే దారుల్లో సాగుతూ తనకు నెలవైన వ్యాపారుల్ని ఉద్యోగుల్ని గుర్తు చేసుకున్నాడు మల్లేశం. అతని ఆలోచనలకు ఒకరిద్దరు అందినా అంత డబ్బు ఇవ్వటానికి వెనకాడుతారేమోననిపించింది. ఇంతకాలం అడిగి లేదని పెంచుకున్నవాడు కాదు మల్లేశం. మాట తప్పని రైతుగా మంచి పేరుంది అతనికి. ఇంతకాలం వ్యవసాయానికి అప్పులిచ్చిన వాళ్ళు గత కొన్నేళ్లుగా రైతుల్ని పక్కన నెట్టేసి వ్యాపారాలకి మదుపు పెడుతున్నారు. కాదంటే తల కొట్టేసినట్టయితుందనే ఆలోచనలు ఆరంభమయ్యాయి. మనసు నిండా టిక్కులు, రైట్లు, పిచ్చిగీతలు. తల వేడెక్కుతుంటే కులదేవుడు కాటమయ్యని తలుచుకుంటూ, సామి ఈ గండం గట్టెక్కిస్తే పోతుపిల్లనిస్తా దయచూడు తండ్రి అంటూ 2 చెంపలు వాయించుకున్నాడు. తాటి చెట్టు మగదలలో నిలబడి కావిడి బద్ద దించి ఓ పక్కగా ఉంచాడు. లొట్టిని ముస్తాదుకున్న కొక్కేనికి తగిలించాడు. కత్తుల్ని చేత్తో తడివి చూసుకున్నాడు. పంచకట్టులో దోపిన చిరతబద్దని తీసి కింద పడేసి మోకందుకొని భుజాలకెందుగా నడుం మీదుగా తాటి చెట్టు చుట్టూ తిప్పి కొక్కెం తగిలించాడు. లాగి చూశాడు. గట్టిగా పట్టుకుంది. కాళ్ళగుది అందుకొని కుడిపాదానికి తగిలించి చెట్టును తాకి దండం పెడుతూ చేతి పట్టుతో 4-5 వారాలు చెట్టెక్కి కాళ్ళగుదిలో ఎడమ పాదాన్ని కూడా దూర్చి 2 పాదాల్ని చెట్టుకు దొప్పలా మోపి కాళ్ల బిగువుతో మూకను పైకి నెట్టుకుంటూ ఉబుకుతూ ఎక్కసాగిండు. సగం చెట్టు ఎక్కేసరికి ఆయాసం అనిపించింది. ఎప్పుడూ ఉండేదే గౌండ్ల బతికే అంతా. చెట్టుకి గసపెట్టందే ఫలసాయం చేతికందదు. ప్రతిరోజు ప్రతి చెట్టు ముప్పొద్దు 3 సార్లు ఎక్కి గెలగీసి లొట్టి మార్చాల్సిందే. నాగా పెడితే కుదరదు. కళ్ళు బారదు. కళ్ళు బారకపోతే బతుకు గడవదు. ఆయాసంతో పాటు మల్లేశంలో ఆలోచనలు సాగుతున్నాయి. వాడు లక్షలు తెస్తానంటున్నాడు. ఈ దెబ్బతోనన్నా పిల్లల బతుకులో ఓ దారిన పడతాయేమో. పలానోడి పిల్లలు సుఖంగా ఉన్నారంటే అంతే చాలు అనుకున్నాడు మనసులో. డబ్బెట్లా 50 ఏళ్ళు యాడ దొరుకుతాయి అనుకుంటూ మరో 4 వారాలు సాగేసరికి మల్లేశం మనసులో బండెంకన్నా గొడగేశాడు. చస్తేంది, బతికి పీక్కదినే కన్నా ఉండే ఏడిస్తేగా. పిల్లలను దారి చేసిండు అని నలుగురు అనుకుంటే చాలదా? ఇవాళ కాకుంటే రేపన్నా బూడిద కాకపో తప్పుద్దే అని మనసులో అనుకున్నాడు. మల్లేశం చెట్టు మొగదల దాకా చేరాడు. చెట్టు ఊగింది. రాత్రి కురిసిన మంచు ఎండపడకు నీళ్లుగా మారింది. చెట్టు కదిలేసరికి నీళ్లు మట్టల్లో నుంచి జారి తలపై పడ్డాయి. తల తడిసింది. చల్లదనానికి చెవులు జివ్వుమన్నాయి. ఏందో గౌండ్లోడి బతుకు. ఎక్కి దిగటమే తప్ప ఎదిగొచ్చినోడు ఎవడూ లేడు. తాళ్లపాట పాడినోడు తప్ప
తాళ్ళు గీసినోడు బాగయిందే లేదు. చెట్టు గీసేవాడి కంటే చెట్టు మించి పడినోడికే ఇలవ అనుకుంటూ గెలకు కట్టిన లొట్టి ఇప్పుతుంటే తల తిరిగినట్టయింది. చెట్టు ఊగుతున్నట్టుగా ఉంది. భూమి తిరగబడుతున్నట్టుగా ఉంది. చెట్టు పడిపోతున్నట్టుగా, తను గాల్లో తేలిపోతున్నట్టుగా మొహం నిండా చెమట. గుండెలో ఎలానో ఏదో మంట. తాటిమట్టతో బరబరా గోస్తున్నట్టుగా గుండెలో బాధ. మల్లేశం తెలివి తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. తనకేదో అవుతుందనిపించింది. చెట్టును పట్టుకోవాలనుకున్నాడు. అందుకు ప్రయత్నం చేస్తున్నంతలోనే మోకు కిందికి జారింది. కాలు వణికింది. క్షణం గడవకముందే కాళ్లగుది జారిపడిపోయింది. అదే క్షణంలో కాళ్లగుదితో పాటే పెద్దోడా క్వేట్ జర భద్రం కొడుకో అంటూ హెచ్చరిస్తున్నట్టుగా భీకరంగా కేకేస్తూ మల్లేశం పడిపోయాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడి 83లో ఆధునిక కవి పోతగాని సత్యనారాయణ కవిత్వాన్ని పరిచయం చేయబోతున్నాం. అంతవరకు సెలవు. స్వేచ్ఛా టీవీ కల్చర్ ఛానల్లోని మా కార్యక్రమాలను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. స్వేచ్ఛా టీవీ కల్చర్ సబ్స్క్రైబ్ చేయటం మరవకండి. మీ జీవన్.